నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రారంభమైన అయుత చండీ యాగం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తున్న ఎర్రవెల్లి చండీ యాగానికి తరలి వస్తున్న అతిరథులు కేసీఆర్ సంకల్పం విజయవంతం కావాలని శృంగేరి పీఠాధిపతి ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్లో మొదలైన చంద్రన్న క్రిస్మస్ కానుక పంపిణీ మిషనరీల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదన్న చంద్రబాబు నవ్యాంధ్రకు అద్భుత అవకాశం ఆంధ్రప్రదేశ్కు 2019 జాతీయ క్రీడల నిర్వహణ హక్కులు భారత ఒలింపిక్ సంఘం ఆమోదం ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు లోక్సభలో 13 బిల్లులకు మోక్షం 9ంటికి రాజ్యసభ ఆమోదముద్ర పెద్దల సభలో వాయిదాలపై చైర్మన్ అన్సారీ ఆవేదన మీరంటే మీరే కారణమంటూ అధికార విపక్షాల పరస్పర ఆరోపణలు 2 రోజుల రష్యా పర్యటన కోసం మాస్కో చేరుకున్న ప్రధాని కాసేపట్లో మోదీకి పుతిన్ విందు రేపు ద్వైపాక్షిక చర్చలు ఐసీసీ బ్యాట్స్మన్ స్టీవెన్ స్మిత్ కు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వన్డేల్లో డివిలియర్స్ కు పట్టం భారత ఆటగాళ్లకు రిక్తహస్తం లోక కళ్యాణార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అయుత చండీ మహాయాగంతో మెదక్ జిల్లా ఎర్రవెల్లి ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. శృంగేరి పీఠం నుంచి వచ్చిన యాగకర్తల సమక్షంలో పలు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన ఋత్వికులు అత్యంత భక్తి శ్రద్ధలతో మహాక్రతువును ఘనంగా ప్రారంభించారు. గురు ప్రార్థనతో మొదలైన యాగం తొలి రోజు గణపతి మహాపూజ మహాసంకల్పం ఏకాదశన్యాసపూర్వక సహస్ర చండీ పారాయణం రాజశ్యామల యాగం మహారుద్ర యాగం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకను గవర్నర్ నరసింహన్ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు సహా పలువురు ప్రముఖులు స్వయంగా వీక్షించారు. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లి అతిపెద్ద ఆధ్యాత్మిక మహాక్రతువుకు వేదికైంది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన సుమారు 2000 మంది ఋత్వికుల వేద మంత్రోచ్చారణల మధ్య విశ్వశాంతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అయుత చండీ మహాయాగం వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజు ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకు ఉదయం 8:30 గంటలకు కేసీఆర్ సతీ సమేతంగా ఆవరణలోకి ప్రవేశించగా ఋత్విజులు బ్రాహ్మణులు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఋత్వికులతో కలిసి ముఖ్యమంత్రి దంపతులు యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్ నరసింహన్ దంపతులకు ముఖ్యమంత్రి దంపతులు ఋత్విజులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్ కు కేసీఆర్ పాదాభివందనం చేశారు. అనంతరం అయుత చండీయాగ ప్రారంభ సూచకంగా చండీమాత విగ్రహం ముందు గురు ప్రార్థన చేశారు. తర్వాత గణపతి మహాపూజ మహాసంకల్పం గోపూజ మహామంటప స్థాపనం చండీయంత్ర లేఖనం యంత్ర ప్రతిష్ఠ దేవతా అవహనం ప్రాణప్రతిష్ఠ నవావరణ అర్చన ఏకాదశిన్యాసపూర్వక సహస్ర చండీ పారాయణం పంచబలి యోగిని బలి మహారుద్ర యాగ సంకల్పం రాజశ్యామల యాగం మహాశౌరం ఉక్తా దేవతా జపములు మంత్రపుష్పం వంటి కార్యక్రమాలు సహా మహారుద్ర పురచ్చరణ చతుర్వేద యాగాన్ని ప్రారంభించారు. కేసీఆర్ నిర్వహిస్తున్న చండీ యాగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శృంగేరి శారదా పీఠాధిపతి భారతీ తీర్థస్వామి సందేశం పంపారు. ఈ మేరకు స్వామి లేఖను యాగశాలలో ప్రధాన ఋత్విజులు చదివి వినిపించారు. చండీదేవి అనుగ్రహంతో యాగం ఫలప్రదమవుతుందని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పీఠాధిపతి ప్రత్యేక దూతగా వచ్చిన శృంగేరి ముఖ్య కార్యనిర్వహణాధికారి గౌరీశంకర్ యాగశాలను మినీ భారతంగా అభివర్ణించారు. 200 ఏళ్లుగా ఏ పాలకుడు ఇలాంటి యాగం చేయలేదని ధర్మరాజు చేసిన రాజసూయ యాగం తరహాలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించారని కొనియాడారు. I pray Goddess Sharada, Durga, Lakshmi, Saraswati, all gods to bless this state, prospers in all possible ways. All the citizens of this state feel happy, lead a very contented life
lead a happy life. And all the good things come on to the Honorable Chief Minister and his family members for having taken a sankalpam of such a mammoth proportion and fulfilling it. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ రవిశంకర్, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కూడా యాగానికి హాజరయ్యారు. ఎర్రవల్లికి వచ్చిన ఇరువురికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి స్వాగతం పలికారు. ఋత్విజులు పూర్ణకుంభంతో వారిని యాగశాలలోకి ఆహ్వానించారు. ఏకాదశన్యాసపూర్వక సహస్ర చండీ పారాయణం సహా రాజశ్యామల యాగంలో రవిశంకర్, రామోజీరావు పాల్గొన్నారు. అనంతరం రవిశంకర్, రామోజీరావులను కేసీఆర్ సత్కరించారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ పి భోస్లే పాల్గొన్నారు. యాగం జరుగుతుండగానే మహిళలు పెద్ద ఎత్తున సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ లోక్సభ సభ్యురాలు కవిత దగ్గరుండి కుంకుమార్చనలు పర్యవేక్షించగా మంత్రి కేటీఆర్ యాగానికి వచ్చే అతిథులకు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ మతం తీసుకున్న ఎస్సీలకు ఆ హోదాలోనే కొనసాగించేలా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. క్రిస్టియన్ మిషనరీల వ్యవహారాల్లో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని స్పష్టం చేసిన ఆయన వాటి ఆస్తుల పరిరక్షణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని వేస్తామని గుంటూరు జిల్లాలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వెల్లడించారు. ఇప్పటికే ప్రకటించిన మేరకు పేద క్రైస్తవులకు చంద్రన్న క్రిస్మస్ కానుక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో మంత్రులు చినరాజప్ప, రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు క్రైస్తవ మత పెద్దలను సన్మానించి 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రైస్తవ భవనానికి శంకుస్థాపన చేశారు. వచ్చే క్రిస్మస్ నాటికి ఈ భవనాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మిషనరీల సేవలను కొనియాడిన చంద్రబాబు విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అన్ని వర్గాల్లోని పేదల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ఆయన క్రైస్తవుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి మత పెద్దలకు తినిపించారు. క్రిస్టియన్స్ కావాల్సింది శ్మశాన వాటికలు కావాలి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా బడ్జెట్ లో కూడా పెట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క మెషినరీలో ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అయ్యి లేనిపోని సమస్యలు క్రియేట్ చేయం. క్రిస్టియన్ ప్రాపర్టీస్ కాపాడే విధంగా ఏం చేయమంటే అది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని. అదే మరిగా ఎస్సీలు ఉన్నారు, క్రిస్టియన్స్ లో చేరినంత మాత్రాన పేదరికం పోలేదు. కానీ అలాంటి వాళ్లకు ఎస్సీ స్టేటస్ లేకుండా పోయింది. అందుకే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా ఎస్సీ స్టేటస్ ఉండేట్టుగా ప్రయత్నం చేస్తాం, అన్ని విధాలా సహకరిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పలు జిల్లాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు పేద క్రైస్తవులకు చంద్రన్న కానుక కార్యక్రమం కింద 210 రూపాయల విలువైన పిండి వంటల సరుకులను ఉచితంగా అందించారు. క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని 1,30,00,000 మంది తెల్ల రేషన్ కార్డుదారులతో పాటు కొత్తగా మరో 12 లక్షల మందికి కానుకలు అందజేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న 10 అగ్రస్థాయి విద్యాసంస్థలను ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ట్రిపుల్ ఐటీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో బోధన రుసుముల్ని పూర్తిగా ప్రభుత్వమే చెల్లించే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రభుత్వం పూర్తిగా మీకు అండగా ఉంటాం. డబ్బుల సమస్య కాదు. అవసరమైతే కొంత అప్పు చేసినా మీ మీద ఖర్చు పెడితే అది పెద్ద ఆస్తిగా తయారవుతుంది. తప్పకుండా మీకు నిధుల కొరత లేకుండా చేసి అన్ని విధాలా మీకు సహకరిస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ రోజు గ్రాడ్యుయేట్స్ అయిన వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ కష్టపడి పనిచేసి అన్ని విధాలా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ వాడివేడిగా సాగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. 20 రోజుల్లో లోక్సభ 13, రాజ్యసభ 9 బిల్లుల్ని ఆమోదించగా కీలక సంస్కరణగా భావించిన జీఎస్టీ బిల్లుకు ఈసారి మోక్షం లభించలేదు. గత సమావేశాలతో పోలిస్తే లోక్సభ మెరుగైన పనితీరు కనబర్చగా రాజ్యసభ మాత్రం విపక్షాల ఆందోళనలతో ఆద్యంతం దద్దరిల్లింది. ఇప్పటికైనా పెద్దల సభ సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించిన చైర్మన్ హమీద్ అన్సారీ సభా గౌరవాన్ని కాపాడాలని హితవు పలికారు.
దేశవ్యాప్తంగా దుమారం రేపిన అసహనం వ్యవహారం కేంద్ర మంత్రి వీకే సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలతో మొదటి నుంచి ఆందోళనల మధ్య సాగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఆఖరి రోజు కూడా విపక్షాల నిరసనలతో దద్దరిల్లాయి. మంగళవారం సభా మధ్యంలోకి వచ్చిన వారిని ఉద్దేశించి సభాపతి సుమిత్రా మహాజన్ చేసిన వ్యాఖ్యలపై లోక్సభలో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సభలో తాము ప్రస్తావించిన అంశాలన్నీ జాతీయ ప్రయోజనాలతో కూడినవేనని స్పష్టం చేసిన ఆ పార్టీ పక్షనేత మల్లికార్జున ఖర్గే సభాపతి వ్యాఖ్యలు తమనెంతో బాధించాయన్నారు. తన మాటలు ఎవరినీ ఉద్దేశించినవి కావన్న సుమిత్ర ఆ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. సభాపతి ప్రకటనతో సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించగా లోక్సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. శీతాకాల సమావేశాల ప్రారంభం నుంచి ఆందోళనలు వాయిదాల మధ్య సాగిన రాజ్యసభ విపక్షాల నిరసనల మధ్య ఆఖరి రోజు మరో 4 బిల్లుల్ని ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించింది. భాజపా, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని ఆరోపిస్తూ వామపక్షాలు వాకౌట్ చేయగా ఉన్నత న్యాయస్థానాల్లో వాణిజ్య ధర్మాసనాల ఏర్పాటు బిల్లు, వివాదాల సత్వర పరిష్కారానికి ఉద్దేశించిన మధ్యవర్తిత్వం బిల్లు, అణు ఇంధన చట్ట సవరణ బిల్లు, బోనస్ చట్ట సవరణ బిల్లు నిమిషాల వ్యవధిలో ఆమోదం పొందాయి. బీహార్లోని పూసాలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర విశ్వవిద్యాలయంగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లును వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ ప్రవేశపెట్టారు. బిల్లుల ఆమోదం తర్వాత రాజ్యసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించారు. శీతాకాల సమావేశాల్లో 13 బిల్లులను ఆమోదించిన లోక్సభ కొత్తగా ప్రవేశపెట్టిన 9 బిల్లుల్లో 8ంటికి పచ్చజెండా ఊపింది. ధరల పెరుగుదల, కరవు, వరదలు వంటి అంశాలపై చర్చించింది. ఇందుకు భిన్నంగా రాజ్యసభ 18 బిల్లులు ఆమోదించాల్సి ఉన్నప్పటికీ 9ంటికే ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళనల కారణంగా రాజ్యసభ 47 గంటల సభా సమయాన్ని కోల్పోగా ఆటంకాల పర్వంపై చైర్మన్ అన్సారీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభ 237వ సమావేశం రాజ్యాంగ విలువల పట్ల కట్టుబాటును నిలబెట్టుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులు ఆత్మవిమర్శ చేసుకుని సభ మర్యాదను తగ్గించే చర్యలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఎగువ సభలో విపక్షాల వైఖరిపై కేంద్రం కూడా నిరసన వ్యక్తం చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్ బిల్లు పాస్ కాకపోయేందుకు విచారంగా ఉంది. రియల్ ఎస్టేట్ బిల్లు కూడా పాస్ కాలేకపోయేందుకు విచారంగా ఉంది. ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది, అందరితో మాట్లాడింది, అన్ని పార్టీలను కూడా ముందుగా విశ్వాసం తీసుకుంది. కాంగ్రెస్ లేవనెత్తిన సమస్యలకు కూడా సమాధానం చెప్పినప్పటికీ కూడా వాళ్ళు రాజకీయ కారణాలతో ఈ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దేశ ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, వాళ్ళ సొంత కారణాలను, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను, వాటి మీద ప్రభుత్వం పైన ఆగ్రహం జరపడం, పార్లమెంట్ జరగకుండా చేయడం, నేషనల్ హెరాల్డ్ కేసులో ఇవన్నీ కూడా దేశ ప్రజలు చూసేందుకు అవకాశం లభించింది. ప్రభుత్వం రోజుకు అస్త్రాన్ని విపక్షాలకు అందించడమే శీతాకాల సమావేశాలు సజావుగా సాగకపోవడానికి కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. अब यहाँ का स्टेडियम का घोटाले ये सारी चीजें जो आ गई उनके तरफ से रोज ना रोज किसी न किसी मुद्दा उन्होंने सदन को देते थे. जब उसके बारे में हम सवाल पूछने की कोशिश करते तो वो उसको अलाउ नहीं करते थे. सिवाय प्रोटेस्ट के हमारे पास दूसरा रास्ता नहीं था. ఉభయ సభల్లో తెరాస తరపున 189 ప్రశ్నలు అడిగి చాలా అంశాలకు సమాధానాలు రాబట్టుకున్నట్లు ఆ పార్టీ ఎంపీలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిశా ఎంపీల అభ్యంతరాలను కేంద్రం తోసిపుచ్చినందుకు సంతోషంగా ఉందని తెలుగుదేశం ఎంపీలు చెప్పారు. ఢిల్లీ క్రికెట్ సంఘం వ్యవహారంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపించిన వేళ ఆయనకు వ్యతిరేకంగా ఇబ్బందికర వ్యాఖ్యలు చేసిన పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ను భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసింది. అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న 2008-13 మధ్య అనేక అవకతవకలు జరిగాయంటూ ఢిల్లీ సర్కార్ విచారణకు ఆదేశించిన సమయంలో ఈ అంశంపై లోక్సభలో అరుణ్ జైట్లీ వివరణ ఇవ్వగా ఆయనకు వ్యతిరేకంగా కీర్తి ఆజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జైట్లీ రాజీనామా కోసం ప్రతిపక్షాలు పట్టుబడుతుండగానే సీబీఐ విచారణలోనే వాస్తవాలు బయటపడతాయని, ఎవరు ఏం చేశారో తేలిపోతుందంటూ ఆజాద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న భారతీయ జనతా పార్టీ అధినేత అమిత్ షా ఓసారి ఆజాద్ను పిలిపించుకొని మాట్లాడారు. అప్పటికీ ఆజాద్ వెనక్కి తగ్గిన పరిస్థితుల్లోనే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు భాజపా వర్గాలు చెబుతున్నాయి. 2 రోజుల రష్యా పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశం కానున్న మోదీ అణు విద్యుత్, రక్షణ, వాణిజ్యం సహా పలు అంశాలపై చర్చించనున్నారు. 2 దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా ద్వైపాక్షిక చర్చలు సాగనున్నాయి. రేపు 2 దేశాల మధ్య 16వ శిఖరాగ్ర స్థాయి చర్చలు జరగనుండగా అణు ఇంధనం, రక్షణ, భద్రతకు సంబంధించి పలు ఒప్పందాలు కుదరనున్నాయి. రష్యా అధ్యక్ష భవనంలో 2 దేశాలకు సంబంధించిన పలు సంస్థల సీఈఓలతో మోదీ, పుతిన్ సమావేశం కానున్నారు. అనంతరం ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా పేరుతో జరిగే సమావేశంలో పాల్గొనున్న మోదీ సుమారు 3000 మందిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
భారత్కు అత్యంత స్నేహశీల దేశమైన రష్యాతో ఆర్థిక, ఇంధన, భద్రత వంటి అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు రష్యా పర్యటనకు వెళ్లే ముందు ప్రకటన విడుదల చేసిన మోదీ ఇప్పటికే రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తన పర్యటన దోహదపడుతుందని పేర్కొన్నారు. రెండు దేశాల వాణిజ్య సంబంధాలు కూడా మరింత బలోపేతం కావడం సహా ప్రపంచానికి కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుందని ప్రకటనలో వివరించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలిసారి చేపట్టిన రష్యా పర్యటన పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించిన మోదీ మంచి ఫలితాలు వస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరపడం సహా ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సమావేశమై భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తామని తెలిపారు. నవ్యాంధ్రకు క్రీడా రంగంలో అరుదైన అవకాశం లభించింది. 2019లో జరిగే 37వ జాతీయ క్రీడల్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించేందుకు భారత ఒలింపిక్ సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అసోంలోని గువాహటిలో జరిగిన భారత ఒలింపిక్ సంఘం సర్వసభ్య సమావేశంలో తీర్మానించినట్లు స్టాఫ్ డైరెక్టర్ రవీంద్రబాబు నెల్లూరులో వెల్లడించారు. ఈ క్రీడల్ని ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. ప్రధానంగా ఈ క్రీడల నిర్వహణ కోసం నెల్లూరు జిల్లా మొగుళ్లపల్లిలో 150 ఎకరాల స్థలం కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి జాతీయ క్రీడలు నిర్వహించే అవకాశం ఆంధ్రప్రదేశ్కు దక్కడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. మనకి నెల్లూరు జిల్లాలో కూడా దీనికి సంబంధించినటువంటి 150 ఎకరాల స్థలాన్ని కూడా ఇటువంటి జాతీయ క్రీడలు నిర్వహించుకునే దానికి అనుకూలమైనటువంటి స్థలం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి పెద్దలు కేంద్ర మంత్రి వర్యులు వెంకయ్యనాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈ జాతీయ క్రీడా పోటీల్ని రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పని వారు కూడా ప్రోత్సహించడం వల్ల మనకి క్రీడా పోటీల్ని అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానం పెడుతూ విపక్ష వైకాపా శాసనసభ కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. శాసనసభ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణరావును కలిసిన వైకాపా ఎమ్మెల్యేలు ఈ మేరకు నోటీసు అందజేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం పట్ల సభాపతి వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ ఆయనపై అవిశ్వాసం ప్రవేశపెట్టామని వైకాపా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు చెప్పారు. రాష్ట్ర ప్రజల సమస్యలు దేని మీద కూడా చర్చించే విధంగా సభాపతి గారు సమయం కేటాయించకపోవటం, వీడియో ఏ విధంగా లీక్ అయింది, అసెంబ్లీ ప్రాపర్టీని ఏ విధంగా సోషల్ మీడియాలో వచ్చింది, దీన్ని తప్పనిసరిగా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. హౌస్ ప్రాపర్టీని కాపాడలేని పరిస్థితిలోని సభాపతి గారు ఉంటే మరి అది కూడా ఆయన మీద అవిశ్వాసం పెట్టడానికి ఒక ముఖ్యమైన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాం. సభాపతిపై అవిశ్వాస నోటీసు ఇవ్వడం వైకాపా శాసనసభ్యుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. సభ జరుగుతుండగా అవిశ్వాసం పెట్టకుండా సభ ముగిసిన తర్వాత నోటీసు ఇవ్వడంలోనే ఆ పార్టీ అవగాహన రాహిత్యాన్ని చూపిస్తోందని కాల్వ శ్రీనివాస్ అన్నారు. విపక్ష నేతలు ఎలాంటి వ్యూహం, ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారన్న ఆయన కేవలం ప్రచారం కోసమే ఇదంతా చేస్తున్నారని ఆక్షేపించారు. 5 రోజుల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగితే ప్రజా సమస్యల గురించి ఏమాత్రము చర్చించుకోకుండా విఫలమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలతో ముద్ర వేయించుకొని ఒక సీనియర్ రాజకీయ నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. అట్లాంటి నాయకుడిని ఇష్టం వచ్చినట్లు సభలో విమర్శించడం, వాళ్ళ స్పీకర్ గారిని అవమానపరిచే విధంగా వీళ్ళు వాడిన పదాలు ప్రజల ముందు ఉంచితే ప్రజలు వీళ్ళందరినీ కూడా చీకొడతారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాల నిర్వహణ తీరుపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పక్షం తీరుతో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా పోయాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన విజయవాడ సెక్స్ రాకెట్పై చర్చకు తాము పట్టుబడితే షెడ్యూల్లో లేని అంబేద్కర్ అంశాన్ని తెరపైకి తెచ్చి అధికార పార్టీ అడ్డుకుందన్నారు. చర్చ ప్రారంభించేందుకు ముందుకు వచ్చి తాము పేర్లు ఇచ్చామని, ఈ దశలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై రోజా అసభ్యకర వ్యాఖ్యలు చేసిందంటూ ఆమెను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేశారని విమర్శించారు. ఏ రకంగా 5 రోజులు అసెంబ్లీ పెట్టడం, ప్రజలకు సంబంధించిన ఏ సమస్య కూడా చర్చనీయాంశం కాకూడదు అన్న దృక్పథంతోనే సాగింది ఈ సభా కార్యక్రమం అంతా కూడా. రాష్ట్రాన్ని కుదిపేసిన సెక్స్ రాకెట్ విజయవాడలో జరిగిన సంఘటన మీద అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి నిలదీసే కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు గారిని అందరం కమెంట్లు చేశాం. అందరం అన్నాం కామా సీఎం అని. కా అంటే కాల్, మా అంటే మనీ. కామా సీఎం కాకపోతే మరి ఏమవుతారు? సెక్స్ రాకెట్ సీఎం అని అన్నాం. వాస్తవమే కదా, ఆయన దీవెనలతోనే జరుగుతూ ఉన్నప్పుడు సెక్స్ రాకెట్ సీఎం అంటే తప్పేముంది? మాజీ ప్రధాని పివి నరసింహారావు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ హోం, కార్మిక శాఖ మంత్రి నాయని నరసింహారెడ్డి కొనియాడారు.
రాజకీయ చాణక్యుడు, ఆర్థిక సంస్కరణల రూపకర్త, బహుభాషా కోవిదుడైన పివి 11వ వర్ధంతిని హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని జ్ఞానభూమిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు నాయిని, తలసాని శ్రీనివాస్ యాదవ్, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, పివి కుమారుడు రాజేశ్వరరావులు కార్యక్రమంలో పాల్గొని పివి చిత్రపటానికి నివాళులర్పించారు. దేశ ప్రగతికి దిశానిర్దేశం చేసిన మహనీయుడని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగర శివార్లోని పేట్ బషీర్బాద్లో జరిగింది. ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన సాయి కిరణ్ గత రాత్రి వసతి గృహానికి చెందిన మరో భవనంలోకి మారేందుకు రైలింగ్ నుంచి దూకేందుకు ప్రయత్నించగా జారిపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాయి కిరణ్ను సహచర విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే సాయి కిరణ్ మృతి చెందాడు. అతడికి తల్లిదండ్రులు లేనందున పెదనాన్నే చదివిస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ కర్కర్డోమా కోర్టు ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదయం 11 గంటల సమయంలో ఓ విచారణ ఖైదీని కోర్టుకు తీసుకొస్తున్నప్పుడు కాల్పులు చోటు చేసుకున్నాయి. విచారణ ఖైదీని హతమార్చే లక్ష్యంతో ఆగంతకులు కాల్పులకు తెగబడినట్లు ప్రకటించిన పోలీసులు సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిగినట్లు గుర్తించారు. ఈ కాల్పుల్లో విచారణ ఖైదీ కూడా గాయపడగా కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమెరికాలో పారిశ్రామిక ప్రగతిపై సానుకూల అంచనాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో పయనించిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లోకి దూసుకెళ్లాయి. క్రితం సెషన్లో 145 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 260 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 25,698 పాయింట్ల వద్ద ఉత్సాహంగా మొదలైన సూచి ఆరంభంలోనే కాస్త తగ్గి 25,690 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఆ తర్వాత అన్ని రంగాలకు చెందిన వాటాలు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపిన వేళ లాభాల్లోకి దూసుకెళ్లిన సెన్సెక్స్ 25,875 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 25,850 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాల్టి లావాదేవీల్లో లోహా, ఆరోగ్యం, స్థిరాస్తి రంగాలకు చెందిన వాటాలు భారీ లాభాలు ఆర్జించాయి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 80 పాయింట్లు లాభపడి 7,866 వద్ద స్థిరపడింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.